మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎలాంటి పెన్ను పేపర్ ఉపయోగించకుండా ఒక వ్యక్తి యొక్క వయస్సుని చాలా సులువుగా నోటికే ఏ విధంగా లెక్కించాలో తెలుసుకుందాము. 1989 సెప్టెంబర్ 12వ తేదీన జన్మించినటువంటి వ్యక్తి యొక్క వయస్సును లెక్కిద్దాము. 1989 సెప్టెంబర్ 12 నుంచి 1990 సెప్టెంబర్ 11, అంటే సెప్టెంబర్ 12 అంటే సెప్టెంబర్ 12కు ఒకటి తగ్గిస్తే సెప్టెంబర్ 11, ఇట్లా 1990 సెప్టెంబర్ 11కు ఒక సంవత్సరం అవుతాయి. సో ఇట్లా మనం లెక్కించేటప్పుడు డైరెక్ట్ 1989 నుంచి 1999 సెప్టెంబర్ 11 వరకు 10 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా 1999 నుంచి మరి 2009 వరకు ఇంకొక 10 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా 2019 వరకు ఇంకొక 10 సంవత్సరాలు అవుతుంది. అంటే 2019 సెప్టెంబర్ 11వ తేదీ వరకు 30 సంవత్సరాలు పూర్తవుతాయి. సో సెప్టెంబర్ 11 తర్వాత ఇప్పుడు 2020, ఈరోజు ఏప్రిల్ 7, 2020 సెప్టెంబర్ 11 ఇంతవరకు ఇంకా రాలే మనకు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనము సెప్టెంబర్ 11 నుంచి 2019 అక్టోబర్ 11, నవంబర్ 11, డిసెంబర్ 11, అంటే ఇట్లా మనకు 3 నెలలు అవుతాయి. సో అదేవిధంగా జనవరి 11, ఫిబ్రవరి 11, అదేవిధంగా మార్చి 11 వస్తుంది, ఏప్రిల్ 11 ఇంకా రాలే. అంటే మనకు మొత్తం ఎన్ని నెలలు అవుతుంది? 3, 6 నెలలు అవుతుంది. సో అంటే మాకు ఇప్పుడు 30 సంవత్సరాల 6 నెలలు అయ్యింది. సో ఇక నెక్స్ట్ ఏంది? మార్చి 11 నుంచి ఏప్రిల్ 7కు లెక్క పెట్టాలి. సో మార్చి 11 అంటే సాధారణంగా మనకు ఈ ఇట్లా మనకు తేదీలు సంవత్సరాలు లెక్కించేటప్పుడు నెలకు 30 రోజులు తీసుకుంటాం. ఒక నెలలో 28 ఉంటాయి, ఒక నెలలో 30 ఉంటాయి, ఒక నెలలో 31 ఉంటాయి. కానీ సాధారణంగా మనము నెలకు 30 రోజులు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మనకు జీతం అనేది 30 రోజులుగా లెక్కిస్తారు. ఒకవేళ ఒకరోజు జీతాన్ని అయినా మనము ఎక్కడన్నా వేరే వాళ్ళకి డొనేట్ చేయాలి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అంటే ఆ జీతాన్ని 30 తోటి భాగించి ఒక్కరోజు జీతాన్ని మరి డొనేట్ చేస్తారు. అంటే మనకు దీన్ని బట్టి ఏంటంటే నెలకు 30 రోజులు అనేది సాధారణంగా మనకు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు మార్చి నెలలో 31 ఉన్నప్పటికీ మనము మార్చి నెలలో 30 రోజులే తీసుకుంటాం సాధారణంగా. అంటే ఇక్కడ 11 నుంచి 30 అంటే ఇంకెన్ని రోజులు ఉంటుందంటే మనకు 19 రోజులు ఉంటాయి. అదేవిధంగా ఏప్రిల్లో 7 రోజులు, 7, 19 అంటే 26 రోజులు. సెప్టెంబర్ 12, 1989లో జన్మించినటువంటి వ్యక్తి యొక్క వయసు ఈనాటికి అంటే ఏప్రిల్ 7, 2020 నాటికి అతని యొక్క వయసు ఎంత అంటే 30 సంవత్సరాల 6 నెలల 26 రోజుల వయసు అనేది అవుతుంది. సో ఇట్లా మనం ఒక వ్యక్తి యొక్క వయసు అనేది ఎలాంటి పెన్ను పేపర్ లేకుండా చాలా సులువుగా మనము లెక్కించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.